అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విజయమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 101వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ఆచార్య వెంకటేశ్వరులు గారికి ధన్యవాదాలతో సంస్కృతి సంపద వీక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ యథాపూర్వం మనం కొనసాగుతాం. వ్యాపిని వివిధాకార విద్యాస్వరూపిణి. లలితా సహస్రనామంలో సామాజిక దృక్పథంతో మనం చెప్పుకుంటున్నప్పుడు ఈ నామాలు మనం సర్వాంతరాళాలలోని ఉన్నటువంటి ఖాళీ చోటు, స్పేస్, ఎక్కడున్నా సరే ఆ చోటు అంతా నిండి ఉండినటువంటి తల్లి. అంటే సూది మన మోపడానికి కూడా ఖాళీ లేనంతటి విశ్వవ్యాపకత్వము కలిగినటువంటిది అని అర్థం. వ్యాపిని, ఆమె లేనటువంటి ప్లేస్ సూది మన మోపినంత కూడా మనకు కనిపించదు విశ్వంలో. వివిధాకార వ్యక్తావ్యక్త స్వరూపిణి. ఈ వివిధాకార వ్యక్తావ్యక్త స్వరూపిణి రెండు సమానంగా ఒకే రకమైనటువంటి అర్థాలుగా చెప్పుకోవచ్చు. స్థూలంగా చూసినట్లయితే, సూక్ష్మంగా అయితే వివిధంగా ఉన్నాయి. వివిధాకార, అనేకమైనటువంటి ఆకారాల రూపంలో వ్యక్తమైనటువంటి ఈ విశ్వం ఏదైతే ఉందో అది వ్యక్త రూపం, అది అమ్మవారు. అవ్యక్త రూపం ఉంది. ఈ వ్యక్తమైనటువంటి రూపాలలో అంతర్లీనంగా ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది అమ్మవారు అన్నమాట. శ్రీమాత లలితాదేవి అని మనం చెప్పుకోవాలి. అంటే వ్యాపిని వ్యక్తావ్యక్త స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని, అందుకే అవ్యక్త స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని మనం ధ్యానించాలి అంటారు. ఎలాగా? అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అంతర్ముఖంగా మనం దృష్టి అంతర్ముఖం చేసుకొని ఆత్మలో ఉన్నటువంటి తల్లిని మనం ధ్యానించుకోవాలన్నమాట. అలా ధ్యానించడాన్ని ఒక రకమైనటువంటి వర్గం యోగులు చేస్తూ ఉంటారు. వారు అంతర్ముఖ సమారాధనే చేస్తారు. అంటే అలా సమారాధన చేయటం అనేది ఒక స్థాయి మెట్టు పైనికి ఎక్కిన తర్వాత యోగ సాధనలో చేసేటటువంటి ప్రక్రియ. అయితే అంతా మనం మనసులోనే అనేసుకుంటే సరిపోతుంది కదండి, ఇంకెందుకు ఇవన్నీ పూజలు అర్చనలు అంటే? సర్టిఫికేట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ రావాలి అంటే ముందు క్లాస్ 1 నుంచి చదవాలి కదా. ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ పాస్ అయ్యి ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఒక క్రమ పద్ధతిలో వెళ్ళాలి. విద్యా స్వరూపిణి, అవిద్య స్వరూపిణి అమ్మవారే, విద్యా స్వరూపిణి అమ్మవారే. అవిద్య అంటే అజ్ఞానం అనుకునేది పొరపాటు. ఈ మనకి కనిపిస్తున్నటువంటి వాస్తవ వస్తు జగత్తు అంతా కూడా ఈ చర్మ చక్షువులకి కనిపిస్తున్నటువంటి విశ్వం అంతా కూడా వివిధ పదార్థాలు, వివిధ రూపాలు, వివిధ ఆకారాలు, వివిధ నామధేయాలు, పేర్లు, ఇవన్నీ కూడా వ్యక్త స్వరూపం. ఇది భ్రాంతి. అసలైనటువంటిది ఏమిటి? అవ్యక్తమైనటువంటి స్వరూపం ఇంకొకటి ఉన్నది. అంటే ఏది నిజం కాదు, కనిపిస్తున్నది నిజము కాదు అని తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని అవ్యక్తము అంటారు. అవిద్య అంటే ఏమిటంటే కనిపిస్తున్నటువంటి వస్తువులన్నీ కరెక్ట్, అదే సత్యము అనుకోవడం. అంటే జగం సత్యం, బ్రహ్మ అని చెప్తున్నది మిథ్య అనుకోవడం, అది అవిద్య. జగన్మిథ్య, బ్రహ్మ సత్యం అనుకోవడం విద్య. లింగ పురాణంలో అందుకే జ్ఞానం 3 రకాలని చెప్తారు. ఏమిటది? క్రాంతిర్ విద్యా పరంచేతి శివరూపమిదత్రయం. క్రాంతి, విద్య, పరం అని జ్ఞానము 3 రకాలు అని చెప్తారు. జ్ఞానం అనేది కేవలం నాలెడ్జ్ అని ఇంగ్లీష్ ఒక్క పదం పట్టుకొని అదే మొత్తం జ్ఞానం అని అనుకోవడం వాళ్ళ లక్షణం. మన వాళ్ళు దానికి ఇంకా సూక్ష్మమైనటువంటి విభజన చేశారు. జ్ఞానం అనేది భ్రాంతి, విద్య, పరం
అని 3 రకాలు అని చెప్పారు. అంటే నాలెడ్జ్ని కూడా 3 పార్ట్స్ చేశారన్నమాట. ఎంతటి ఆలోచన విధానం ఉండాలండి మన వాళ్ళకి. దాన్ని తపస్సు అంటారు. తపన చేత సాధించారు ఈ జ్ఞానాన్ని, తపించి సాధించారు. కాబట్టి తపన చెందినటువంటి హృదయం నుంచి సృష్టింపబడేది విజ్ఞానం. ఏ తపన చెందకుండా ఆర్కిమెడిస్ ఎలా కనిపెట్టాడండి ఆర్కిమెడిస్ సూత్రాలు? ఏ తపన పడకుండా ఎడిసన్ బల్బ్ ఎలా కనిపెట్టాడండి? సింపుల్ విషయాలే చెప్తాను. అంటే ఎన్ని రాత్రులు ఎన్ని పగళ్ళు ఆలోచిస్తే ఫారడే విద్యుత్ శక్తిని బయటికి తీయగలిగాడండి. తపస్సులంటే వాళ్ళు కాదా? అది తపస్సు కాదా? అదే తపస్సు. తపస్సు ద్వారా జ్ఞానము వ్యక్తం కావాలి, అవుతుంది. అలా జ్ఞానాన్ని వెలికి తెచ్చి లోకోపకారం కోసం అందించటమే తపస్సుల పని, మహర్షుల పని. వాళ్ళే స్రష్టలు, ద్రష్టలు. కాబట్టి అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే జ్ఞానం వాళ్ళకి తెలుస్తుంది. భ్రాంతి అంటే ఎదురుగా కనిపించే వస్తువులే. అంటే మనకి ఇందులో చెప్పుకుంటే సంసారంలో బంధించే జ్ఞానాన్ని భ్రాంతి అని, సంసారాన్ని వదిలించే జ్ఞానాన్ని ఏంటంటే విద్య అని. ఈ సంసారాన్ని వదులుకోవాలి అనే జ్ఞానం వస్తే విద్యావంతులు అయినట్లు లెక్క అన్నమాట. అలాగే ఆత్మజ్ఞానం కలిగితే, ఆత్మ పరమాత్మ జ్ఞానం రెండు ఒకటే అనేటువంటి జ్ఞానం కలిగితే దాన్ని పరమ జ్ఞానము అంటారు అన్నమాట. సో భ్రాంతి విద్య పరంచేతి అని 3 రకాలు. మంగళకరమైన శుభకరమైనటువంటి జ్ఞానం అనేది ఎలాంటిది అంటే రకాలుగా ఇలా విభజించారనమాట. అందువల్ల ఆ జ్ఞానము విద్య అవిద్య రూపంలో 2 రకాలుగా మనకు కనిపిస్తుంది. అందుకు ఇక్కడ మనం విద్యా స్వరూపిణి అని చెప్పుకుంటాం. అటువంటి అమ్మవారు ఎలా భాషిస్తోంది అంటే మహాకామేశ నయన కుముద ఆహ్లాద కౌముది వెన్నెల. అమ్మవారి యొక్క ముఖమే చంద్రమండలం అయినప్పుడు ఆ చంద్రబింబము నుంచి వెలువడుతున్నటువంటి షోడశ కళలు. కళ అలా పలకాలి, ఇక్కడ కళ కాదు. కళ వేరు, కళ వేరు. భాష పలికేటప్పుడు తేడా ఉంటుంది. కళ అంటే స్వప్నం, డ్రీమ్. కళ ఆర్ట్, కళ ప్రకాశం. కళ అనే పదానికి అర్థాలు ఉన్నాయి. ఇక్కడ కళలు అంటే ప్రకాశం అనే అర్థంలో తీసుకోవాలి, లలిత కళలు అనేటటువంటి ఉద్దేశంలో తీసుకోకూడదు. అందుకే లా స్పష్టంగా పలకాలి, పలకకపోతే అపార్థాలు వస్తాయి. కళ్ళు అంటే ఇవి, లా పలకపోతే ఏమవుతుందో నా నోటి ద్వారా చెప్పలేదు. సో ప్రతి అక్షరానికి మన భాషలో నిర్దిష్టమైన అర్థం ఉంది. ఇది ఎందుకు ఇలా పలకాలి? మామూలుగా ఇలా అనేస్తే సరిపోదా అంటే సరిపోదా అండం వేరు, సరిగ్గా ఉందా అండం వేరు. తప్పు చేసి కూడా క్షమించేస్తే పోయింది కదా అనుకోవడం, సరిపెట్టుకోవడం. ఎందుకట అంటే మనలో ఎక్కడో దౌర్బల్యం ఉందన్నమాట. అలా కాదు, స్పష్టత ఉండాలి, ఏకాగ్రత ఉండాలి. స్పష్టత, ఏకాగ్రత, లక్ష్య శుద్ధి ఉన్నప్పుడు మనం చేసే సాధన ఫలిస్తుంది అన్నమాట. ఆ రకంగా చెయ్యాలి అని అనిపించడమే జ్ఞానం. ఈ విశ్వమంతా కూడా భ్రమ అని తెలుసుకోవడమే విద్య. అలా తెలుసుకున్న తర్వాత అసలైన జ్ఞానం ఏమిటి? అసలు విశ్వం మిథ్య అయినప్పుడు సత్యం ఏమిటి అంటే బ్రహ్మ సత్యం, బ్రహ్మ నిత్యం. సర్వేభ్యో బృహత్వాత్ బ్రహ్మ. బ్రహ్మ పదార్థం ఏమిటిరా అంటే అన్నిటికన్నా పెద్దదైనది. పెద్దదైందంటే ఆకారంలో పెద్దదని కాదు, అన్నిటికన్నా ముందు ఉన్నది అని అర్థం. మూల ప్రకృతి అవ్యక్త. మూల ప్రకృతి అని మనం చెప్పుకున్న అమ్మవారిని చూసారా? మూల ప్రకృతి అంటే
ఈ మొత్తం సృష్టి అంతటికి ఆది అయినటువంటిది. ఆ ఈ ఆదిమ శక్తి శ్రీనాథుడు అంటాడు, వేద పురాణ శాస్త్ర పదవి నదవీయసి అయిన పెద్ద ముత్తైదువ. వేద పురాణ శాస్త్రాల యొక్క జ్ఞానానికే ఆధారభూతమైనటువంటి ఆది కాలం నాటి ముత్తైదువ, అనాది. ఆవిడంత పెద్ద ముత్తైదు ఎవరుంటారు? కాశికా నగర హాటక పీఠ శిఖాధిరూఢ. అంత చక్కగా వర్ణించాడు చూడండి. శ్రీనాథుడు అంటే మరి శ్రీనాథుడే. కాశికా నగరం అనేటటువంటి బంగారు సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి మహారాణి శ్రీమత్ సింహాసనేశ్వరి. కాశికా నగర పీఠాన్ని అధివసించడం ప్రతి కష్టమే. కాశికా నగరాన్ని సృష్టించిందే పరమేశ్వరుడు, వాళ్ళ ఆయనే. కాబట్టి ఇంకా అందులో విశేషమేముంది? ఆయనలో అర్ధభాగం ఇవి కాబట్టి ఆ కాశికా నగరం ఆవిడదే, ఆయనదే, వాళ్ళది అంటే సరిపోతుంది. పార్వతీ పరమేశ్వరులు ఇరువురిది. కాబట్టి వాళ్ళు మరి రత్న సింహాసనం మీద ఆవిడ కూర్చుంది, బంగారు సింహాసనం మీద అంటే తప్పేమిటండి? ఒప్పే సమయోచితము సందర్భోచితము కూడా. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందంటే అటువంటి మహాకామేశ్వరుని యొక్క కళ్ళకి, అంటే కలుబుల వంటి కళ్ళకి చంద్రుని వెన్నెలలా ఆమె కనిపిస్తుందన్నమాట. ప్రతి భార్య ప్రతి భర్తకి కూడా అలాగే కనిపించాలి. ఆమె యొక్క ముఖంలో చూసిన వెంటనే కలువల లాంటి పరమేశ్వరుని కళ్ళు విప్పారుతాయట ఆనందంతో. అది మనం చెప్పుకున్నాం. తర్వాత భక్తహార్ద తమోభేద భాను సంతతి. ఆర్ధము అంటే హృదయము. భక్తుల యొక్క హృదయాలలో ఉన్నటువంటి తమస్సు అంటే చీకటి, అజ్ఞానం అనే చీకటి. భేదము అంటే నశింపజేయడం, తమస్సును భేదించేది. భక్తహార్ద తమోభేద, మన మనస్సులలో, భక్తుల యొక్క మనస్సులలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటిని తొలగించేటటువంటిది, తోసేటటువంటిది కిరణం. ఎవరు? శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి లలితాంబిక. భక్తహార్ద తమోభేద భాను సంతతి. 16 అక్షరాల నామం. మొత్తం అంతా ఒకేసారి చదవాలి. కాబట్టి ఈ నామం ద్వారా ఎవరి అజ్ఞానాన్ని అమ్మవారు తొలగించగలదండి అంటే, ఎవరు ఆమెకి భక్తులై పాదాలని ఆశ్రయిస్తారో, తల్లి నువ్వు తప్ప నన్ను ఉద్ధరించేవాడు ఈ ప్రపంచంలో మరి ఎవ్వరూ లేరమ్మా అని కంట తడి పెట్టుకొని అమ్మ కాళ్ళు పట్టుకుంటే, ఏ బాధ లేకుండా, శ్రమ లేకుండా, నువ్వేం కష్టపడక్కర్లేకుండా అమ్మ గోరుముద్దలు తినిపించినట్టు జ్ఞానం అందించి మనని జుత్తు పట్టుకొని సుడిగుండం నుంచి బయటికి లాగి ఒడ్డున నిలబెట్టేస్తుంది అమ్మవారు. అర్థం ఏమిటి అంటే, ఒకసారి పరమేశ్వర మార్గంలో అంటే భక్తి మార్గంలో మనం ప్రవేశిస్తే ఆటోమేటికల్లీ మన బుద్ధి, మన యొక్క ఆలోచన, మన ప్రవర్తన విధానాలు మారుతాయన్నమాట. అంత గొప్ప శక్తి ఉంది. కాబట్టి హృదయంలో ఉన్నటువంటి భక్తి పరమేశ్వరుని యొక్క వెలుగుని సూచిస్తుందన్నమాట. మన హృదయంలో భక్తి పుట్టింది అంటే వెలుగు పుట్టింది అని అర్థం అన్నమాట. సదోదిత సదాతుష్ట, ఈ 2 నామాలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. సదోదిత ఎల్లప్పుడూ ఉదయిస్తూ ఉండేది. ఎల్లప్పుడూ ఉదయించడం ఏమిటంటే, ఉదయించడం ఒక్కసారే ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయిస్తే ఒక్కసారి ఉదయిస్తాడు. ఎల్లప్పుడూ సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటాం. ఏంటి ఎల్లవేళలా ఉదయిస్తున్నాడు అనం కదా. సూర్యుడు రోజుకి ఒక్కసారే ఉదయిస్తాడు. ప్రతిరోజు ఉదయిస్తున్నాడు అంటే ఓకే, అది న్యాయం. కానీ సదోదిత అంటే ఎల్లప్పుడూ ఉదయించడం ఏమిటి ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ నిత్యము ఉదయించేది, ఎల్లప్పుడూ ఉదయించేది అంటే అర్థం ఏమిటంటే, ప్రతి ఒక్కరి హృదయంలోని కూడా క్షణానికి ప్రతి క్షణానికి కూడా ఈ చరాచర జంగమాత్మకమైనటువంటి ప్రకృతిలో ప్రతి ఒక్క జీవరాశికి కూడా హృదయంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో అది ప్రతి క్షణానికి
ఉదయం ఓ దగ్గర. కాబట్టి సదోదిత, ఎప్పుడు ఉదయిస్తూ ఉండేటటువంటి తల్లి. అది సూర్యుడికి లేదు ఆ గుణం. సూర్యుడు ఒక రోజుకి ఒక్కసారి ఉదయిస్తాడు కదా. మనం భూలోకానికి సంబంధించి మనం మాట్లాడుకుంటాం. అమ్మవారు అలా కాదు, ఆవిడ సదోదిత. కాబట్టి ఉదయమే ఆవిడ, ఆమెయే వెలుగు. మళ్ళీ ఉదయించడం ఉదయించకపోవడం అనేది ఏమైనా ఉంటుందండి? వెలుగులకే వెలుగైనటువంటి వెలుగు, పెద్ద ముత్తైదువ ఆవిడ పరమేశ్వరి. అటువంటి పరమేశ్వరి ఆవిడ ఉదయించడం ఏమిటండి? మనము ఆవిడకి దూరంగా ఉంటే ఆవిడ కనిపించదు. ఆవిడ కనిపించినట్టు కొంచెం దగ్గరికి వెళితే ఆవిడ ఉదయించిందని మనం అనుకుంటాం. ఆవిడ అక్కడే ఉన్నది. నువ్వే అమ్మవారి దృష్టి నుంచి పక్కకు వెళ్ళిపోయావు, మార్గం నుంచి తప్పుకున్నావు. మళ్ళీ మార్గంలో పడితే అమ్మవారు కనిపిస్తుంది. అదే ఉదయం. సప్తహార్థ తమోభేద భానుమత్ భానుసంతతి. అలాంటి మన అజ్ఞానాన్ని తొలగించే సూర్య కిరణం ఎవర్రా అంటే అమ్మవారు. ఈ మొత్తం నామానికి ఇదన్నమాట అర్థం. అంటే విశేషం ఏమిటంటే, వెలుగు ఎన్ని రకాలు అంటే గురువు గారు ఒక పద్ధతి చెప్పారు. ఏమిటది? కంటికి కనబడే వెలుగు, రక్తజనిత శక్తి కక్షకి సంబంధించినటువంటి వెలుగు, మనో సంబంధమైనటువంటి వెలుగు, బుద్ధికి సంబంధించినటువంటి వెలుగు, హృదయ సంబంధమైనటువంటి వెలుగు అని ఇన్ని రకాల వెలుగులు ఉంటాయి. వెలుగు అంటే ఇక్కడ ఒకే అర్థంలో వాడేరు. లైట్ అని ఒక్క పదంలో తీసుకోకండి. ఇంగ్లీష్ పదాలతో ఈ పదాలకి సమానార్థకాలు చేయొద్దు. వెలుగు అనే తెలుగు పదానికి లైట్ అనేసి ఇంగ్లీష్ వాడు ఊరుకుంటాడేమో, మనవాడు అలా ఊరుకోడు. ఆ వెలుగుకి వేరు వేరు అర్థాలు ఉన్నాయి మనకి. అదే జ్ఞానంలో తేడా వాడికి మనకి. కాబట్టి నాలెడ్జ్ అంటే జ్ఞానము, జ్ఞానము అంటే నాలెడ్జ్ అని ఒక పదాన్ని వాడు పెట్టేసి ఇది సరిపోతుంది దీనికి అనుకుంటే చాలదు. అది కాదు అక్కడ. మన వాళ్ళు ఇంకా జ్ఞానాన్ని చాలా విశ్లేషించారని మనం చెప్తున్నాం కదా, అదనమాట. అంటే కంటికి కనబడే వెలుగుని ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పుకోకపోతే మనకు అర్థం కాదు కదా, కాబట్టి మరోసారి చెప్తాం. కంటికి కనబడే వెలుగుని ఫిజికల్ లైట్ అంటాం. అంటే ఎదురుగా కనిపిస్తున్న లైట్. అంటే ఇంగ్లీష్ వాడు చెప్పిన లైట్ అది కంటికి కనిపించేది. రక్తజనిత శక్తి కక్షకి సంబంధించినటువంటి వెలుగుని వైటల్ లైట్ అంటారు. వైటల్ పార్ట్స్ లో ఉండేటువంటి లైట్. లైట్ మీన్స్ ఇక్కడ యాక్టివ్ ఎనర్జీ అని అర్థం చేసుకోవాలి. అలాగే మనో సంబంధమైన వెలుగు మెంటల్ లైట్. మన మనస్సు కూడా ఎప్పుడు కూడా ప్రచోదితమై ప్రకాశిస్తూ ఉంటారు. అలా ప్రకాశిస్తూ ఉండడానికి ఉపయోగించేటువంటి వెలుగు ఏదైతే ఉందో దాన్ని మెంటల్ లైట్, మనో సంబంధమైనటువంటి లైట్ అంటారు. బుద్ధికి సంబంధించినటువంటి వెలుగు విచక్షణ జ్ఞానం, కాబట్టి ఇంటలెక్చువల్ లైట్ అంటారు. మంచి చెడ్డలు, న్యాయాన్యాయాలు, ధర్మాధర్మాలు నిర్ణయించి తేల్చుకొని ఏది కరెక్ట్ అనేది నిర్ణయించేటువంటి శక్తి బుద్ధి. హృదయ సంబంధమైన వెలుగు లైట్ ఆఫ్ హార్ట్, మన హృదయంలో ఉన్నటువంటి వెలుగు. ఇన్ని రకాల వెలుగులు ఉన్నాయి. ఇప్పుడు అన్నిటికీ కలిపి ఒకటే లైట్ అంటే సరిపోతుందండి? చాలు. ఆ ఒక్క లైట్ అనే ఆంగ్ల పదానికి ఇన్ని అర్థాలను వివరించే శక్తి లేదు. కాబట్టి మనం కొత్త ఇంగ్లీష్ వాడికి చెప్పాలి, ఒరే బాబు ఇన్ని రకాల లైట్స్ ఉన్నాయి మాట. మన తెలుగు భాషని మనం రక్షించుకుంటే ఆంగ్ల భాషని అభివృద్ధి చేయడానికి తర్వాత ఆలోచిద్దాం. ఉన్న భాష ఇంత విలువైనటువంటి, ఇంతటి సమృద్ధి అయినటువంటి భాష, సమృద్ధమైన భాష, సమర్థమైన భాష, దాన్ని కోల్పోతున్నామంటే అర్థం ఏమిటి? మన చేతిలో పెట్టినటువంటి ఫలాన్ని మనం అనుభవించలేకపోతున్నామని అర్థం. దానికి ఏది కారణం? అవిద్య. మనలో ఉన్నటువంటి అవిద్య. అవిద్య కూడా కాదు, అతి విద్య, అతి జ్ఞానం, ఓవర్ స్మార్ట్నెస్. కాబట్టి ఇలాంటి భ్రమల నుంచి, ప్రాంతుల నుంచి, ఊహాపోహలు, అపోహ అంటారు.
ఈ అపోహల నుంచి మనని మనం రక్షించుకుంటూ ఉండాలి. ఒక్కసారి అది మన మన వల్ల కాదు. ఎందుకంటే మనకి బోల్డన్ని వీక్‌నెస్‌లు ఉంటాయి. ఈ లోపాలన్నిటిని కప్పుకొని మనం బయటికి రావడానికి ఒక జీవితం చాలు. అంచేత మన వల్ల కానటువంటి మనకన్నా అతీతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నదని నిర్ణయిస్తే ఫస్ట్ ఒప్పుకుంటే మిగతా పనంతా ఆటోమేటికల్లీ అయిపోతుంది. ముందు ఒప్పుకో, నీకన్నా ఒక అతీతమైన శక్తి ఉన్నది అని. దీన్నే ఆస్తికత్వము అంటారు. భగవద్గీత ఉన్నాడు అని ఒప్పుకుంటే కదా మిగతా ఈ చర్చ అంతా జరుగుతుంది. అసలు భగవంతుడే లేడన్న వాడికి ఇంకా చేసేదేముంది? ఆకలి ఉందన్న వాడికి అన్నం పెడతావు, ఆకలే లేదన్న వాడికి ఏం పెడతావు? పెడితే మాత్రం వాడు తింటాడా? అదన్నమాట మనం గమనించవలసిన విషయం. అటువంటి అమ్మవారు పరమేశ్వరుని యొక్క కారం దానికి పరమేశ్వరుని హృదయానికి ఆనందం కలిగించడమే కాకుండా భక్తుల హృదయాల్లో ఉన్నటువంటి చీకటిని కూడా తొలగించే శక్తిని కలిగి ఉంటుంది. అటువంటి తల్లి శివదూతి, శివారాధ్యం. శివుని వద్దకు పంపిన దూతిక. ఈ శివదూతి నామం మొదలు సూక్ష్మ రూపిణి నామం దాకా ఉండే నామాలు అటువంటి విద్యని మనకి బోధించారు. ఎవరు? వశిన్యాది వాగ్దేవత. శివదూతి విద్య అని ఒక విద్య ఉన్నది. ఈ శివదూతి, శివారాధ్య, శివదూతి అనేటటువంటి నామం దగ్గర నుంచి సూక్ష్మ రూపిణి నామం వరకు ఇక్కడ అన్ని చాలా విద్యలు మనం నేర్చుకుంటున్నాం. బ్రహ్మ విద్య, ఇది శివదూతి విద్య, ఇలా చాలా విద్యలు మనం వస్తున్నప్పుడు చెప్పుకుంటున్నాం. అదేమిటండి అంటే శ్రీ విద్య అనేది మనకు బాగా చెవుల్లో పడుతున్నటువంటి పదం. ఓహో, మనకు తెలుసు అనుకున్నా. ఏమిటి తెలుసు? అసలు దాని గురించి ఏం తెలియదు. ఆ పదం ఒకటే తెలుసు మనకు. తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళకి సేవ చేసి, శుశ్రూష చేసి వాళ్ళ దగ్గరికి మనం నేర్చుకోవాలి. తెలిసిన వాళ్ళు ఎవరు లేరా అంటే ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. మనకు తెలియనంత మాత్రం మరి ఎవరు లేరా? అజ్ఞానం మన దగ్గర ఉన్నది. మనం కళ్ళు మూసుకొని సూర్యుడు ఉదయించలేదంటే ఎలా అండి? సూర్యుడు ఉదయిస్తాడు, కానీ మనం కళ్ళు తెరవాలి కదా, ఆ కాంతిని దర్శించాలి అంటే. కాబట్టి అజ్ఞానం మన దగ్గర ఉన్నది, కానీ ఉపాసకులు చాలా మంది ఉంటారు. వాళ్ళకి మనకి కనిపించాల్సిన అగత్యం వాళ్ళకి లేదు. కాబట్టి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా. దాహం వేసిన వాడే చెరువు దగ్గరికి వెళ్ళాలి. చెరువు దాహం వేసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళదు కదా. అలా అన్నమాట. అమ్మవారు భక్తులందరినీ భవబంధ విముక్తుల్ని చేసి ముక్తిని సంప్రాప్తింప చేస్తుంది కాబట్టి శివదూతి, శివుడు పంపించినటువంటి దూత అమ్మవారు. ఎవరి దగ్గరికి? మనందరి దగ్గరికి పంపిస్తారు. మరి శివుడు జడుడు కదండి, ఆయన తపస్సు చేసుకుని ఉంటాడు కదా, ఆయనకి రాగద్వేషాలేవి త్రిగుణాలకు అతీతుడైనటువంటి వాడు కదా. అంటే ఆయన ఈ సృష్టికి అంతటికీ తండ్రి అండి. ఆ విషయం మర్చిపోతే ఎలాగా? తండ్రికి కుటుంబం మీద ఎంత బాధ్యత ఉంటుందో ఆ బాధ్యత ఆయన వహిస్తాడు. తల్లిదండ్రులు ఇద్దరూ సక్రమంగా బాధ్యత తీసుకుంటేనే కదా సంసారం నడిచేది. చూసుకుంటున్నది లేదు మా ఆవిడ, నాకు సంబంధం లేదని ఆయన అనుకున్నా, మా ఆయన చూసుకుంటాడులే నాకేమిటి పోయిందని ఈవిడ అనుకున్నా, ఆ సంసారం సక్రమంగా నడవదు. పిల్లలు పాడైపోతారు అంటారు. పిల్లలు పాడైపోతారంటే ఈ లోకాల్లో ఉన్నటువంటి మనం అందరం కూడా అపమార్గంలోకి వెళ్ళిపోతాం. సవ్య మార్గంలో ఉండవు, అపసవ్యంగా ప్రవర్తిస్తాం అన్నమాట. కాబట్టి తండ్రి ఆయన బాధ్యత ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? నేను చెప్తే ఈ వ్యధ భయపడిపోతాడు, విండు అని చెప్పి అమ్మను పంపిస్తాడు అన్నమాట. తల్లిదండ్రులు ఎదురు ఇంట్లో చేసే పని ఏం లేదు కదా. ఒక్కొక్కసారి పిల్లవాడు తనకు వినడానుకుంటే ఫాదర్ ఏం చెప్తాడు? నువ్వు చెప్పు మీ కొడుక్కి అని చెప్తాడు. అప్పుడు తల్లి వచ్చి మళ్ళీ జాగ్రత్తగా బాధపరిచి, అలా కాదు నాయనా, ఇలాగా నాన్నగారి తాలూకా ఉద్దేశం ఇది, ఈ రకంగా ఆలోచించారు కాబట్టి ఇలా కసిరేరా, అంతేగా నీ మీద కోపం కాదు అని ఆవిడ బోధిస్తే అప్పుడు వీడికి కొరకెక్కుతుంది. ఆవిడే శివదూతి. అమ్మ చేసే పని కూడా అదే. పరమేశ్వరుని యొక్క సంకల్పంతో మన దగ్గరకు వచ్చి మన సమస్యల్ని పరిష్కరించే తల్లి శివారాధ్య. అటువంటి తల్లి శివుని చేత కూడా ఆరాధించబడింది. ఎప్పుడు? ఈ సృష్టిని అంతటినీ చేసే ముందు మహాకామేశ్వరుడు
సంకల్పించిన వెంటనే మహాకామేశ్వరి ఉద్భవించింది. ఆవిడని పూజించి ఈ సృష్టి కార్యక్రమ బాధ్యతని నీవు నిర్వహించమ్మా అని ఆయనకి పరమేశ్వరుడే అప్పచెప్పాడు, మహాకామేశ్వరుడు. అలా అప్పచెప్పడంతో ఊరుకోలేదు, ఇద్దరు చెరిసగం పంచుకొని బాధ్యతలు నడిపిస్తున్నారు. అలా చెరిసగం మేము ఈ బాధ్యతలు తీసుకున్నామని చెప్పడానికే అర్ధనారీశ్వర రూపంలో మనకి విగ్రహం మనం పెట్టుకొని మన పెద్దలు మనకు చెప్తున్నారు. మనకి ఏది కనిపిస్తే కానీ నమ్మం కదా. ఒక రూపం మనకు చూపించి ఇగో ఇదిరా దీనికి అర్థం అంటే అప్పుడు ఆ రూపంలో ఉన్నటువంటి లోపాలు ఏమిటి అని మనం వెతుకుతాం. మరి అందులో ఉన్న అర్థం ఏమిటని వెతకడం కాదు. పోనీ సరే లోపాలు వెతికినా మంచిదే. లోపాలు వెతుకుతున్నటువంటి చర్యలో భాగంగా కొన్ని మంచి లక్షణాలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ రకంగానే జ్ఞానం వస్తుంది. కాబట్టి మనకి జ్ఞానాన్ని అందించడానికి అమ్మవారిని పరమేశ్వరుడు ఆరాధించి ఈ సృష్టి కార్యాన్ని నిర్వహిస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆర్యాభర్తలు ఇరువురు కూడా ఈ సృష్టి అంతటిని నడిపించి బాధ్యత తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆది దంపతులు, పార్వతీ పరమేశ్వరులు, ఆదర్శ దంపతులు, ఆది దంపతులు కూడా. వాళ్ళ ఆదర్శాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే సంసారంలో పొరపచ్చాలు, కలహాలు ఎందుకు ఉంటాయండి, విడాకులు ఎందుకు వస్తాయండి? పరమేశ్వర తత్వం తెలియక, అర్ధనారీశ్వర తత్వం తెలియక నేటి యువతి యువకులు ఏం చేస్తున్నారు, ఒకరి మీద ఒకరు అపార్థాలు పెంచుకొని నువ్వెంత నేనెంత అనేటువంటి భ్రమలో పడి అహంకారంతో సంసారాలు పాడు చేసుకుంటుంది. అది కాదు కదా లక్ష్యం. రెండు జీవితాలని, రెండు కుటుంబాలు ముడివేశాయి అంటే దాని వాళ్ళకైనా విలువ ఇవ్వాలి కదండి. మనకు అర్థం కాకపోతే ఆ అర్థం మనకి బోధపరిచేవాడిని ఎవరినో ఒకరిని అడగాలి, లేదా పెద్దలు చెప్పినప్పుడు వినాలి. అది చేయక ఇది చేయకపోతే దానికి పూర్తి బాధ్యత మనదే అని చెప్పుకుంటూ ఇక్కడికి మనం స్వస్తి చెప్తున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.